సార్ నమస్కారం సార్. సార్ రాజమౌళి గారు 'వారణాసి' సినిమాతో తొందరలో మన ముందుకు రాబోతున్నారు సార్. మనకు తెలిసిందే. సో ఇది పాన్ వరల్డ్ రేంజ్‌లో తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ రాజమౌళి గారి గురించి చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సార్ ఈ సినిమా తర్వాత 'వారణాసి' సినిమా తర్వాత ఇక రాజమౌళి గారు సినిమాలు చేయబోరని, ఇదే తనకి చివరి సినిమా అని చెప్పేసి వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. ఈ వార్తల్లో నిజమెంతుంది? మరి నిజంగా ఈ సినిమా తర్వాత ఇక సినిమాలు చేయరా సార్? ఎందుకంటే మనకు తెలిసిందే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' ఒకటి అలాగే మిగిలింది. ఆయన తీస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఈ వార్తలు ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి? సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? రాజమౌళి ఈరోజు ఆహ్, ఈ సినిమాలకే ఆల్మోస్ట్ భారతీయ సినిమాలకే ఒక ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి డైరెక్టర్‌గా మనకున్నాడు. ఆయన మీద రకరకాల స్పెక్యులేషన్స్ చోటు చేసుకుంటాయన్నమాట. ఏవో ఊహాగానాలు, ఏవో పుకార్లు వస్తుంటాయన్నమాట. ఆయన మీద వస్తే కదా ఇంట్రెస్ట్. మిగతా వాళ్ళ మీద వస్తే ఎవరు ఖాతరు చేస్తారు? ఎవరు ఖాతరు చేయరు. ఇక రాజమౌళి 'వారణాసి' సినిమాకి అంటే ఆయన పెట్టుకున్నటువంటి బడ్జెట్ 1,300 కోట్లు అయినట్టయితే దాని తర్వాత ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ బడ్జెట్ 1,500 కోట్లు, 1,800 కోట్లతో కూడా రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఈ ఈ పరిస్థితుల్లో రాజమౌళికి ఒక మంచి ఒక సైకాలజీ ఉంది. జనాల్ని బాగా మెల్ట్ చేయగలడు. అబ్బే! ఈ సినిమాతో నేను ఆగిపోతానన్నట్టయితే అందరి దృష్టి కూడా ఆయన మీదే ఉంటుంది. ఇదిగా ఇంక సినిమాలు చేయలేను బాబు. ఇప్పుడు 2 సినిమాలు చేశాను. 12 సూపర్ హిట్స్. ఇండియన్ స్క్రీన్ డైరెక్టర్స్ ఎవరు కూడా ఈ ఇటువంటి అచీవ్‌మెంట్ సాధించలేదు. అది నాకు దక్కింది చాలు. అంటే లేదు లేదు ఈ 4 సినిమాలు చేసేసి మీరు ఆగిపోండి అంటారన్నమాట. ఈ 4 సినిమాలు చేయమన్నోళ్ళెవరు? ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు వస్తారన్నమాట. అంటే మీరు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టండి వస్తారు. అలాంటి ఆలోచనలు కూడా మనసులో ఉండి ఈ స్పెక్యులేషను, ఈ పుకారు, ఈ రూమరు బయలుదేరొచ్చు. కానీ నా దృష్టిలో రాజమౌళి ఎప్పట్లో సినిమాలు ఆపేసే అవకాశమే లేదు. ఆపేస్తా ఉన్నప్పుడు కూడా మహాభారతం అంటున్నారు కదా! డెఫినెట్‌గా ఆయన తాలూకు చివరి చిత్రం ఏదైనా ఉందంటే అది చిత్రం గాని లేకపోతే ఇది చివరి ఆయన ప్రెస్టీజియస్ మాస్టర్ పీస్ ఏదైనా ఉందంటే అది మహాభారతం అవుతుందన్నమాట. కానీ ఇంత తొందరలో ఆయన్ని రెస్ట్ ఇవ్వరు. తెలుగు ప్రేక్షకులు కాదు. తెలుగు నిర్మాతలు కాకపోతే హిందీ నిర్మాతలు. హిందీ నిర్మాతలు కూడా కాకపోతే హాలీవుడ్ నిర్మాతలు కూడా రాజమౌళి తాలూకు వర్క్‌ని, టాలెంట్‌ని ఉపయోగించుకునే పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నారు. ఇది కేవలం నేను వీళ్ళు అనుకుంటున్న వార్తగానే అనుకుంటాను కానీ దీంట్లో నిజం ఉందని నేను అనుకోను. తర్వాత రాజమౌళిలో ఉన్న విశేషం ఏంటంటే మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఈనాటి 'వారణాసి' వరకు ఆయన తాలూకు ప్లానింగ్ మీరు ఒకసారి గమనించినట్టయితే చాలా తెలివితేటలతో కథల్ని తీసుకోవడం కానీ, కథల్ని మలుచుకోవడం కానీ జరిగిందన్నమాట. గనక ఆయన కెరీర్‌ని ఎవరు అంటే విజయేంద్ర ప్రసాద్ గారు మిగతా వాళ్ళు మలుపులు తిప్పే అవకాశం లేదు. ఆయన కెరీర్‌ని ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు కనుక బట్ ఇంత తొందరగా ఆయనది కెరీర్ ముగించే ఏర్పాటు మాత్రం జరగదు. ఆయన ముగించాలనుకున్నా కూడా నిర్మాతలు ఊరుకోరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మాతలకు రాజమౌళి కావాలి. ఇంకో రాజమౌళిని మించిన డైరెక్టర్ వస్తే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారేమో కానీ ఎప్పటికీ ఈ భారతీయ సినిమాలకు కానీ మిగతా సినిమాలకు కూడా రాజమౌళి చాలా మంచి డైరెక్టర్. రాజమౌళిలో ఉన్నది ఏంటంటే సినిమాలో విజువల్ పార్ట్ ఎంతైతే ఉంటుందో యాక్షన్ పార్ట్ అంతే ఉంటుంది. రొమాంటిక్ పార్ట్ అంతే ఉంటుంది. అంటే మీకు అన్నోన్ లొకేషన్స్ కానీ అన్నోన్ విజువల్స్ కానీ రాజమౌళి సినిమాలో జరుగుతాయి. అంతే డ్రామా పార్ట్ కూడా జరుగుద్ది. ఒక మన బాహుబలి తీసుకున్నట్టయితే ఎంత
గ్లోరియస్గా వాళ్ళు కథ వర్కౌట్ చేసుకున్నారంటే, అంటే ఆ రాజ కుటుంబంలో ఉన్నటువంటి రాజు కుటుంబంలో ఉన్నటువంటి హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ మానవ సంబంధాల్లోని మాధుర్యం ఎంత బాగా చూపించాడండి. ఆ బాహుబలి క్యారెక్టర్ కానీ, లేకపోతే ఆ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, ఇవన్నీ చాలా వర్కౌట్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఆయన సినిమాల్ని మర్చిపోలేకపోతారన్నమాట. అవి మనసులోంచి పుట్టుకొచ్చినటువంటి పాత్రలు, మనసు పెట్టి రాసిన పాత్రలు గనక అంటే సినిమాలకున్న వాల్యూ అది గనక నేనేమో ఈ వార్తల్ని నేను నమ్మటం లేదు. అది. సార్ వారణాసి 2027 సమ్మర్‌లో అంటున్నారు. ఆ తర్వాత రాజమౌళి గారు ఎవరితో సినిమా చేయబోతున్నారన్న చర్చ ఇప్పటి నుంచే కూడా జరగడం చూస్తున్నాం. మరి 'మహాభారతమే' తీస్తారా? లేకుంటే మొన్న మనం అనుకున్నట్టు మనమే డిస్కస్ చేస్తాం. అల్లు అర్జున్ గారితో మూవీ ఉండబోతుందని చెప్పేసి. అల్లు అర్జున్ గారితో ఉంటుందా సార్? ఏం ప్లాన్ చేయబోతున్నారు? డెఫినెట్‌గా చెప్తున్నాడు కదా! అదే రాజమౌళిని కూర్చోనివ్వరండి. అంటే ఇప్పుడు మానవ జీవితంలో ఉన్నటువంటి చిత్రం ఏంటంటే, సక్సెస్‌ఫుల్‌గా ఉండి దూసుకుపోతున్నప్పుడు ఎవరు కూర్చోనివ్వరు. అర్థమైందా? పడిపోయి మూలన కూర్చున్నట్టయితే ఎవరు కూడా చెయ్యందించరు. ఈ 2 జరగవు. అందుకే కదా శ్రీశ్రీ చెప్పాడు కదా! ఏ నిప్పులు చే నిప్పులు చెదురుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాక్షరంతో ఎగిరే నెత్తురుండే కక్కుకొట్టు నేలకు నేను ఒరిగిపోతే వీళ్ళే అప్పుడు ఆశ్చర్యమే, ఇప్పుడు ఆశ్చర్యమే. నిప్పులు చెరుక్కుంటూ వెళ్ళిపోయినట్టు అబ్బా ఎంత దూసుకుపోతున్నాడు అని చెప్పేసి ఆయన్ని అందుకుందామని ప్రయత్నం చేస్తారు. నెత్తురు కక్కుంటూ నేల వాలిపోయినట్టయితే వాడు ఎవరు చూడరు. ఆశ్చర్యగా పడిపోయాడా, నెత్తురు కక్కున్నాడా, అయిపోయిందా చరిత్ర అనుకుంటారు. ఇది ఇప్పుడు అది నిజం. అది అందుకనే ఆ మాటలు అంత అంత ఆయుష్ని సంతరించుకున్నాయన్నమాట. కొన్ని కొన్ని మాటలకి పూర్ణాయుష్, 100 ఏళ్ళ ఆయుష్ మాట. ఆ మాటలు మనం మర్చిపోలేం. ఇది అలాగే రాజమౌళి కూడా కొంతకాలం మాత్రం అంతమంది రాజమౌళి ఉంటారండి. ఇంతవరకు ఒకటే రాజమౌళి కదా, ఇంకో రాజమౌళి లేడు కదా. నిన్నే అనుకున్నాం బండితో సినిమా చేయాలండి. బండితో సినిమా అంటే అల్లు అరవింద్‌తో సినిమా. అల్లు అరవింద్ ఎవరు? ఆయనకి బాగా వ్యాపారంలో చాలా ట్రిక్స్ తెలుసు. ఆయన అనుకున్నది ఎలా సాధించాలో ఆయనకి తెలుసు. బన్నీ నాన్నగారు గాని ఒక సౌమ్యుడు, ఏదో సత్యకాలపు మనిషి అయినట్టయితే ఏమో ఈయన్ని దబాయించేస్తాడు అనుకోవచ్చు కానీ, అల్లు అరవింద్ నేను అన్‌స్టాపబుల్ షో స్టార్ట్ అయిన రోజున చెప్పాను. నెక్స్ట్ బాలకృష్ణతో అల్లు అరవింద్ సినిమా ఉంటుందని. అంటే వాళ్ళు అంత దూరం ఆలోచిస్తారన్నమాట. అంత దూరం ఆలోచించి అన్‌స్టాపబుల్ షో అనేసరికి చిరంజీవిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కుదరలేదు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. రెండోది ఏంటంటే అన్‌స్టాపబుల్ షో బాలకృష్ణ మంచి ఒక రైజింగ్ పీరియడ్ ఉన్నాడు. నెక్స్ట్ బాలకృష్ణతో ఉపయోగించుకుంటాడు. అలాగని మిగతా వాళ్ళందరికంటే బాలకృష్ణ రెమ్యూనరేషన్ తక్కువ. ఏ 70,00,00,000, 75,00,00,000 ఉంటాయి. మిగతా వాళ్ళందరూ 175,00,00,000, 200,00,00,000 ఇలా ఉన్నాయి గనక ఒక తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ లాభం వచ్చేటువంటి వ్యక్తి ప్రస్తుతానికి బాలకృష్ణ ఉన్నారు గనక సినిమా ఉంటుందని చెప్పారు. ఇక నేను చెప్పేది ఏంటంటే ఒక ప్లాన్ వేసినట్టయితే ఆ ప్లాన్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవడంలో అరవింద్ సిద్ధహస్తుడు. అటువంటి మరి అరవింద్ సినిమా చేయకుండా మిస్ అవ్వడు రాజమౌళి. అరవింద్ అది పవన్ కళ్యాణ్‌కి అఖిలానందంతో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన జనాలకుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు జనాలు కూడా కోరుకుంటున్నారు. ఆ గుడ్ స్టార్టింగ్ మాట. అఖిలానందను వేరే డైరెక్టర్ చేతిలో వచ్చినట్టయితే ఒక క్రేజ్ ఉంటుంది. అదే రాజమౌళి ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, డెఫినెట్‌గా నందన్ తాలూకు కెరీరు చాలా ఉజ్వల స్థాయిలో ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తారు. ఆలోచించుకొని రిలేషన్స్ కలుపుకుంటారు. ఆ పరిచయాలు గానీ, ప్రేమలు గానీ, అభిమానాలు గానీ అన్నీ పుట్టుకొస్తాయన్నమాట. దీని రాజమౌళి వెనక చాలామంది ఉన్నారు. అలాగే మొత్తానికి ఒక సినిమా చేస్తానయ్యా నేను అనుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి. మరి వీళ్ళందరూ ఆశలు పెట్టుకున్నారు కదా! వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తాడు? కనుక ఈ ఎన్ని కారణాల చేత డెఫినెట్‌గా రాజమౌళి విల్ బి కంటిన్యూడ్ అంతే. మహాభారతం చాలా పెద్ద స్టోరీ సార్. అది ఎన్ని పార్ట్స్ ఉంటుందో కూడా మనకు తెలీదు. మరి ఆ సినిమాల తర్వాత రాజమౌళి గారు అంటే చెప్పడం తన
చివరి అచీవ్మెంట్ అది అని చెప్పేసి. ఆ రాజమౌళి మహాభారతాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడో నాకు తెలియదు కానీ మహాభారతం మళ్ళీ సీరియల్గా వచ్చేసింది. వచ్చింది కదా, మంచి పేరు తెచ్చుకుంది. రామాయణం మహాభారతాలు వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. దేశమంతా ప్రపంచం అంతా కూడా మంచి ఆదరణ లభించింది. మళ్ళీ ఈయన మహాభారతం కథ ఎత్తుకోవడం పెద్ద సాహసం. దాన్ని సీరియల్గానే తీస్తారన్నమాట. సీరియల్ అంటే ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి కదా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా తీస్తారన్నమాట. రిలాక్స్ అవుతూ తీసుకునేటువంటి అది ప్రాజెక్ట్ అన్నమాట. ఇటు రిలాక్స్ అవుతారు, ఏదో వారానికి ఒక 2 ఎపిసోడ్లు, 2 రోజులు షూటింగ్, 3 రోజులు షూటింగ్ పెట్టుకొని ఆ షూటింగ్ అంతా ఎడిటింగ్, ఒకసారి మిక్సింగ్, రీ రికార్డింగ్లు అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకొని నభూతో నా భవిష్యత్తు, ఈ భారతం లాంటి సినిమా ఇక సీరియల్ ఇక రాలేదురా అన్నట్టుగా చేద్దామని ఆయన ఉద్దేశం. తర్వాత ఏంటంటే భారతానికి రామాయణానికి మనకున్న అడ్వాంటేజ్ అంటే ఏమిటంటే మనకున్న ఆర్టిస్టులు కొంచెం అందగారు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుని రాముడుగా ఊహించుకోండి, అంత బాగుంటాడు. ఎవరైనా మహేష్ బాబుని కృష్ణుడిగా ఊహించుకున్న, జూనియర్ ఎన్టీఆర్ని కృష్ణుడిగా ఊహించుకున్న అసెట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అర్జునుడిగా ప్రభాస్ని ఊహించుకోండి, ఎంత బాగుంటాడు. అర్జునుడు అంటే పూర్వజన్మలో ఈయనేమో అనుకుంటారు అనమాట. అలాగే దుర్యోధనుడిగా రానాను ఊహించుకోండి. అంటే మన క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి పర్సనాలిటీస్ ఉన్నాయి, మంచి అందం ఉంది, మంచి స్టేచర్ ఉన్నాయి. ఎప్పుడైతే విగ్రహం బాగుంటుందో వాడు పౌరాణిక పాత్రలకి చాలా బాగుంటాయి, రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. మిగతా ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులు అందరికంటే ఎన్టీ రామారావే ఎందుకు దేవతల పాత్రలకు బాగా నప్పడంటే, ఒకసారి చెప్పారు ఆయన, చాలా విగ్రహం మంచిది, కనుముక్కు తీరు, అంటే విగ్రహాలు ఎన్టీ రామారావు రూపంలో ఉంటేనే అందంగా ఉంటాయి, చేతులెత్తి దండం పెడదాం అనిపిస్తుంది అన్నమాట. అలాంటి మనుషుల తాలూకు ఫిట్నెస్, ఆ శారీరకమైనటువంటి ఆ ఫిట్నెస్ ముఖ్యంగా పౌరాణిక పాత్రలకి అడ్వాంటేజ్గా ఉంటాయి మిగతా భాషల్లో ఆర్టిస్టులు కంటే. మిగతా భాషల్లో ఆర్టిస్టులు వాళ్ళ ఫిట్నెస్ లేదా అంటే మనం 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 ఊహించలేము. మనం కాదు, ఎవరు ఊహించలేరు. ఎన్టీ రామారావుని కృష్ణుడు అంటే దండం పెడతారు, రాముడు అంటే దండం పెడతారు. అదే మిగతా భాషల్లో ఉన్నటువంటి కృష్ణుడిని రాముడికి అంత అనుకోలేము. ఇప్పుడు అరుణ్ గోయల్ ఉన్నాడు, మన ఇది కృష్ణుడు, రామాయణం ఉన్నాడు. ఆయన రాముడుగా మనం ఆ పాత్రలు ఎంతో ఉదాత్తంగా వాళ్ళు చూపిస్తున్నప్పుడు కూడా మనం ఓన్ చేసుకోలేము. అది ఆ అడ్వాంటేజ్ రాజమౌళికి ఉంది కనుక రాజమౌళి మహాభారతం నిజంగా మహాభారతంగానే ఉంటుంది డెఫినెట్గా. అది ఓ జీవితంలో చివరిసారిగా చేసే ప్రయత్నం అన్నప్పుడు ఆ జీవితం నిజంగా సార్థకం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.